ఆ ఇంట్లో అడుగు పెట్టగానే స్వచ్ఛమైన గాలి ఆహ్లాదపరుస్తుంది. ప్రకృతి సిద్ధమైన కొబ్బరిపీచు, వెదురు, మట్టితో చేసిన విభిన్న పాత్రల్లో పచ్చని మొక్కలు అలరిస్తాయి. ఇంటిపైన, ఇంటి లోపల కూడా అలంకరణగా అందమైన మొక్కలు ఆహ్వానిస్తాయి. హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్లోని పద్మావతి నగర్ కాలనీలో ఉద్యానవనాన్ని తలపించే ఇలాంటి ఇల్లుందంటే నమ్మలేం. ప్లాస్టిక్ అనే మాటే లేకుండా ప్రకృతి సిద్ధమైన వనరులతో ఇంటీరియర్ గార్డెన్ని సుసాధ్యం చేసి చూపించారు అట్లూరి సుభాషిణి. కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఇలా ఇంటి ఉద్యానవనాన్ని ముచ్చటగా తీర్చిదిద్దుకున్నారు సుభాషిణి. నగర జీవుల గజిబిజి జీవితాల నుంచి ఉపశమనాన్ని ఇచ్చేందుకు, ఇల్లంతా స్వచ్ఛమైన ప్రాణవాయువు ప్రవహించేందుకు ఇంటీరియర్ గార్డెనింగ్ విధానమే ఉత్తమమని అంటున్నారు. ఇంటీరియర్ గార్డెన్ను ఎలా తీర్చిదిద్దుకోవచ్చో, ఎలాంటి విధానాలు పాటించాలో, స్వచ్ఛమైన గాలిని అందించే ప్రత్యేకమైన మొక్కల వివరాలు, వీటితో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను మా రైతు నేస్తంతో పంచుకున్నారు. ఆ ముఖాముఖి ఇప్పుడు. నమస్కారం అండి. ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ ఒక బిజీ లైఫ్లో కూడా ఈ టెర్రస్ గార్డెన్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం మీకు ఏ విధంగా ఏర్పడింది? మాకున్న రిసోర్సెస్లో మేము ఏం చేయగలం, ఆనందంగా గడపాలి, ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేయాలి, ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎక్కువ డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ మొక్కల ఆలోచన రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం పాట్స్ అన్నీ కొన్ని మట్టిలో పెడతాం, కొన్ని ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం. ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ మనం ఏం చేయగలము, ఇండోర్ కూడా ఈ మొక్కలు, ఇండోర్ ఎన్వైర్న్మెంట్ కూడా ఇంకా హెల్తీగా చేయడానికి ఎలా చేద్దామన్న ఆలోచనలో, ప్లస్ నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నాను. మేము డిఫరెంట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మాకు డయాస్ మీద మేము ఇంతకుముందు మొమెంటోస్ లాగా ఇచ్చేవాళ్ళం. ఒక పెద్ద ఆయన మాకు ఒకసారి సజెస్ట్ చేయడం జరిగింది, అమ్మ మీరు ఈ మొమెంటోస్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఒక మొక్క ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము నెక్స్ట్ ఈవెంట్లో మొక్క ఇచ్చాం, కానీ ఆ కుండీ మోయడానికి మళ్ళీ మా డ్రైవర్స్ వెళ్ళి వాళ్ళ కార్లో అది పెట్టడం, హెవీ వెయిట్ సాయిల్ కుండీలు అవన్నీ ఇబ్బంది పడ్డాం. సో ఇలా కాకుండా దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అప్పుడు కొంచెం బొకేస్, ఇండోర్ ప్లాంట్స్ మీద కొంచెం ఫోకస్ చేయడం జరిగింది. బేసిక్గా నేను బీఎస్సీ బాటనీ ఆనర్స్ చేసి ఎంబీఏ చేశాను, కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంది. సో ఇండోర్ ప్లాంట్స్ మీద రీసెర్చ్, అవి ఎన్నాళ్ళు బతుకుతున్నాయి, అసలు ఇండోర్ పెడితే ఏంటి, వాటరింగ్ ఎట్లా చేయాలని దాని మీద దాదాపు 6 నెలల దాకా అన్ని మా టెర్రస్ మీద రీసెర్చ్ చేసాము. చాలా ఒక్కొక్క పిట్టు కానీ ఇవి రకరకాలు చేసి ఉన్నాయి. వాటిలో కనుక పెంచుకుంటే కొంచెం గార్డెన్ కూడా అందంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా పెడుతున్నారు మధ్యలో. అంటే వాళ్ళకి మీరే సలహా ఇస్తారు? వీఆర్ ఆల్రెడీ పొల్యూటెడ్ హెవీలీ, కాబట్టి మన ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించి వీలైనంత వరకు మన దగ్గర అన్ని రిసోర్సెస్, మన దేశంలో ఫార్చునేట్లీ అన్ని రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అందరు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఇండోర్ ఎన్వైర్న్మెంట్ కూడా, ఇంకా మన దగ్గర ప్లాంట్స్ కూడా ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని హెవీ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి, కొన్ని హెవీ కొంచెం లైట్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. సో లెట్ us ఫోకస్ ఆన్ మోర్ ఎయిర్ ప్యూరిఫైర్స్. ఇండోర్ ప్లాంట్స్ పెట్టేటప్పుడు ఎక్కువ ఎయిర్ ప్యూరిఫై చేసే మొక్కల మీద ఫోకస్ చేసి వాటి మీద కొంచెం అవగాహన తెచ్చుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఎన్వైర్న్మెంట్ ఇంటర్నల్గా కూడా. రకరకాల బొమ్మలు కానీ ఇవి ఎక్కడి నుంచి తెచ్చారండి? త్రూఅవుట్ ఇండియా నుంచి ప్రొక్యూర్ చేస్తున్నామండి. అంటే ఏ స్టేట్లో ఏ వనరులు ఎక్కువ ఉంటున్నాయి దాన్ని బట్టి కొంచెం హోంవర్క్ చేస్తున్నాం. లైక్ అస్సాము, కేరళ, కాల్కటా, మన కొండపల్లి నుంచి చేస్తున్నాము. సో ఇంకా కూడా కొన్ని సొరకాయ డిప్పలతో కూడా చేయవచ్చు, అవి కూడా ఇంకా ప్రొక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కేరళ నుంచి మనం ఆల్ కోకోనట్ ఫైబర్తో పాట్స్, కోకోనట్ షెల్తో పాట్స్, పెన్ స్టాండ్స్, వాటిలో కూడా పెన్ స్టాండ్ కూడా ప్రతిదానికి మొక్క అనుసంధానించామండి. ఎందుకంటే ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. అండ్ బ్యాంబూ కూడా మేము బీర్ మగ్స్ లాంటివి, కేన్ వర్క్స్లో కూడా మేము ప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఉన్న ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ రెండు ప్రాంతాల్లో చాలామంది, నిర్మల్ కావచ్చు, కొండపల్లి కావచ్చు, లేదంటే గిరిజన ప్రాంతాలు, శ్రీకాకుళం, అక్కడ చాలామందికి ఇలాంటి తయారు చేసే నైపుణ్యం ఉంది. వారి దగ్గర మీరు ఈ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకున్న ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు, ఇంకా మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ ఉన్న సినారియోలో చూస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనం పే చేసే పర్ డే శాలరీకి నాకు అక్కడి నుంచి తెచ్చుకుంటేనే నాకు వయబుల్ అవుతుందండి ఆ ప్రాజెక్ట్. కాబట్టి ఇవన్నీ వర్కౌట్ చేసి నాకేంటి ప్రస్తుతానికైతే అక్కడి నుంచి తెచ్చుకుని తర్వాత స్లోగా చూద్దాము, ఇఫ్ థింగ్స్ సెట్ రైట్ అండ్ మ్యాన్ పవర్ కొంచెం రీజనబుల్గా నా ప్రాజెక్ట్ వయబుల్ అవ్వాలి. ఈ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడంలో ఏమైనా
రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సహకారం అందించిందా? మేము కొంచెం తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్యన ఇంకా ఇస్తున్నట్టు కూడా ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి డిఫరెంట్ కిట్స్ ఇస్తున్నారు, పనిముట్టుతో సహా సీడ్స్ అన్నీ కూడా, కిచెన్ గార్డెన్స్ అన్నిటికీ కూడా. సో దాన్ని కూడా మేము వాడుకుంటున్నాము ఈ టెర్రస్ గార్డెన్కి. సో ఓవరాల్గా ఏంటంటే అర్బన్ ఫార్మింగ్కి తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్గా ఉందండి. సో వీఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. కొత్తగా వచ్చే ఎంటర్ప్రిన్యూర్కి మీ ఎలాంటి ప్రోడక్ట్స్ కానీ వీటిని బాగా ఎంకరేజ్మెంట్ ఉంది, అయితే వారికి ఇచ్చే మీ సలహా ఏంటి? నేను అనేది ఏంటంటే చాలామంది అనుకుంటారంటే మీరు ఇప్పుడున్న స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని మీకు అవసరం అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. బట్ ఇట్స్ నాట్ దట్ మన చిన్నది పెద్దదంటూ ఏం లేదండి. యూ ఆర్ ఎంజాయింగ్ ద జాబ్ ఆర్ నాట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై హ్యాపీనెస్ ఇస్, నేను సోషల్ రూరల్ ఆర్టిజన్స్ మేము వెళ్ళాము కొన్ని యూనిట్స్ కూడా, చిన్న చిన్న ఆర్టిజన్స్ అండి, వాళ్ళందరికీ మేము డబ్బులు పంపిస్తున్నాం ఇక్కడి నుంచి అంటే వీ ఫీల్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఈ సొసైటీ నుంచి పొందాం, సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. బట్ ఇట్ షుడ్ బి బెనిఫిషియల్ ఫర్ యూ ఆల్సో ఇన్ ఏ నామినల్ వే. ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ పెంచడం వల్ల కానీ, లేదంటే ఈ డిఫరెంట్ పార్ట్స్లో మొక్కలు పెంచడం వల్ల కానీ మీరు వారికి ఏ విధంగా సహకారం అందిస్తున్నారు? మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంది. కుకట్పల్లిలో మాకు మొదటి 2 acres ల్యాండ్ ఉండేది. అక్కడ పౌల్ట్రీతో పాటు ఇక మొక్కలు పెంచుకుని అలవాటు అయిపోయింది అనమాట. ఇక ఆ తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక మెయిన్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, పిల్లలు కూడా టైం పాస్ అవుతుంది, వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. ప్రోగ్రామ్ చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా కూడా కాలనీలో కానీ ఇంట్లో అపార్ట్మెంట్స్లో ఈ కల్చర్ చాలా బాగుంటుంది. దాని మీద మేము ఇంట్రెస్ట్ చేయిస్తున్నాం. అంటే మీకు ఇదంతా ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది రఫ్గా? కానీ బాగానే ఖర్చు అయింది, అరౌండ్ 2 పైన అయింది, 2 lakhs పైన అయింది. ఈ టోటల్ ఏరియా ఎంత ఎస్ఎఫ్టీ ఉందండి? టోటల్ అరౌండ్ 4000 ఎస్ఎఫ్టీ ఉందండి. మొత్తం మేము గార్డెన్కే కాకుండా మార్నింగ్ వాకింగ్ చేయడానికి, కొంచెం బర్డ్స్, ఎక్వేరియం, ప్లాంట్స్ అన్ని రకాలు వచ్చి ఫ్రీగా మూవ్ అవ్వడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాం. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీ హెల్త్ పరంగా కానీ లేదంటే మానసికంగా కానీ ఏ విధమైన ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఈవినింగ్ బయట పని చేసి వచ్చిన తర్వాత సాయంకాలం వచ్చి మన పని చేసుకోవడం, గ్రీనరీలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా బిల్డింగ్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో మేము వాళ్ళని కూడా ఆ విధంగా చేయమని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ డాబా మీద మీకు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? డిఫరెంట్ నేమ్స్ మీరు చెప్పాలి. ఒక 150 వెరైటీస్ దాకా టెర్రస్ మీద మేము పెట్టామండి. మెయిన్లీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీద. ముఖ్యంగా మేము ఎక్కువగా ప్రమోట్ చేసేది జామియా లాంటి ప్లాంట్స్, మన స్నేక్ ప్లాంట్ అంటాం, మదర్ ఇన్ లాస్ టంగ్ అని ప్లాంట్ అంటాం, అది హైలీ ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఇంగ్లీష్ ఐవీ కూడా ఫోకస్ చేస్తున్నాం. దెన్ డ్రెసనా గోల్డ్ అండ్ డ్రెసనా నారో టైప్ అండ్ ఈవెన్ మార్బుల్ మనీ ప్లాంట్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ప్రొక్యూర్ చేసాము. సో అరౌండ్ 150 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ మీద ఫోకస్ చేసాం, ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్. ఫస్ట్ మేము ఇట్లా, ఇది లైట్ వెయిట్ సాయిల్ అండి. సో అన్ని పాట్స్లో కూడా కొంచెం ఈ లైట్ వెయిట్ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాము. దానిలో ఈ బ్యాంబూకి ఎక్స్క్లూజివ్గా మేము ప్రిఫర్ చేసేది కొంచెం క్రీపర్స్ లాంటివి ప్రిఫర్ చేస్తాము. ఫైబర్తో చేసిన పాట్ అండి. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ చూసుకుంటే ప్లాస్టిక్లో మన నీళ్లు పోయంగానే ఎక్స్ట్రా వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది, ఇట్ వోంట్ రిటైన్ అట్ ఆల్. కానీ ఈ ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ కానీ దీనిలో కానీ మనకి ఏంటంటే అడ్వాంటేజ్, వాటర్ ఎంత పీలుస్తుంది కాబట్టి మీకు మాయిశ్చర్ చాలా నాడు దీనిలో తడిగా మొక్క ఉండే అవకాశం ఉంటుంది, వాటర్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్కి. ఇంకో అడ్వాంటేజ్ ఇది కూడా ఉందన్నమాట. కాబట్టి చాలామంది టెర్రస్ మీద ప్లాస్టిక్ పాట్స్ అవాయిడ్ చేసేసి వీటికి వెళ్తే లెస్ వాటర్ అండ్ ద ప్లాంట్ ఈస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ ఇన్ ద మాయిశ్చర్. పాట్స్లో ఏమో మేము అలాంటి బ్రాడ్ స్ప్రెడ్ ప్లాంట్స్ని పెడతామండి దీనిలో. సో ఆ కింద హ్యాంగ్ అవుతున్న గుత్తులుగా అందంగా అనిపిస్తుందని. సో ప్రతి పాట్ కూడా ఆ ప్లాంట్ రూట్ లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, దానికి సాయిల్ ఎంత కావాలి, వాటర్ ఎంత కావాలి బట్టి మేము పాట్స్ సెగ్రిగేట్ చేసుకుంటామండి. అంటే కొన్ని ప్లాంట్స్కి ఏమో కొంచెం మట్టి ఉన్నా కూడా లైక్ ది సక్కలెంట్, ఇది మీరు ఇంత మట్టి ఉన్నా కూడా ఎన్నాళ్ళైనా మీకు మొక్క ఇలానే ఉంటుంది. కాబట్టి కొంచెం మట్టిలో ఈ మొక్క పెరిగింది కాబట్టి మేము దీనిలో ఇది పెడతాము. అదే దీనిలో దిస్ ఇస్ బ్యాంబూ బీర్ మగ్ అనమాట. దీనిలో మేము జామియా లాంటివి లాంగ్ రూట్ ఉన్న ప్లాంట్స్ మేము దీనిలోకి ప్రిఫర్ చేస్తాము. సో ప్రతి పాట్కి ఏ ప్లాంట్ సింక్ అవుతుంది, అందంగా ఉంటుంది, మట్టి తక్కువ కావాలా ఎక్కువ కావాలా, వాటర్ కావాలా అని దాని మీద వి ఫోకస్ అండి. ఎందుకంటే బ్యాంబూలో ఏంటంటే ఎక్కువ వాటర్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత పాడవుతుంది. కాబట్టి మేము టెర్రాకోటా ఇలాంటి పాట్స్లో ఎక్కువ వాటర్ కావాల్సిన మొక్కలు ఇలాంటి పాట్స్లోకి పెడతామన్నమాట. గార్డెన్ పెంచే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఇంకా అందంగా గార్డెన్ కూడా పెట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి మా దగ్గర డిఫరెంట్ ప్రొడక్ట్స్ ప్రొక్యూర్ చేసామంటే, ఇలా కొండపల్లి బొమ్మలో కూడా మేము ఇల్లు కాన్సెప్ట్ మీద జేడ్ ప్లాంట్ పెట్టాము. ఎడ్ల బండిలో కూడా ప్లాంట్ అనమాట.
ఏ మొక్కలు ఉంటాయి, మనకి అందంగా కూడా మన వాతావరణం కనపడుతుందని చెప్పి. సో ఇలా టెర్రకోటా నుంచి డిజైన్ చేసిన కొన్ని ప్రొడక్ట్స్. సో మనకి ఆ అందమైన వస్తువులు చూసినప్పుడు సాయంత్రానికి యూ గెట్ టైర్డ్ అండ్ కమ్ టు హౌస్, మీరు అందమైన వస్తువులు చుట్టుపక్కల చూసినా కూడా ఆ మొక్కలు చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం, మానసిక ఉల్లాసం కనపడుతుందండి. దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ సింగోనియం ప్లాంట్. ఇదేమో ఏ టైప్ ఆఫ్ బ్లేడ్ గ్రాస్ అండి. అని ఇది మనీ ప్లాంట్తో మనం ఇంకో ప్లాంట్ కూడా సింక్రనైజ్ చేసి పెట్టామన్నమాట దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మార్బుల్ మనీ ప్లాంట్ అండి. ఇది జామియా మొక్క, హైలీ ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్నేక్ ప్లాంట్ అంటాం, ఆర్ మదర్ ఇన్ లాస్ టంగ్ అని. దీనిలో 4-5 రకాలు ఉన్నాయి. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ హై ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ బ్లేడ్ గ్రాస్ విత్ లాట్ ఆఫ్ ఇలా గుత్తులు వస్తాయి అన్నమాట. సో ఈ హ్యాంగింగ్ గుత్తులు చాలా అందం తెస్తాయి ఈ మొక్కకి. దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సింగోనియం అండ్ నారో లీఫ్డ్ సింగోనియం అనమాట ఇది. దిస్ టైప్ ఆఫ్, ఇంకా పెద్ద లీవ్స్ వేరే చోట కూడా ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ అ టైప్ ఆఫ్ డ్రెసెనా. ఇది ఇస్ కాల్డ్ యాజ్ పెపరోమియా అండి. పెపరోమియా కూడా 2-3 రకాలు ఉంటాయి. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ పెపరోమియా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కాలాంచు. దీని ఫ్లవరింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. దిస్ కాలాంచు వన్ ఆఫ్ ద ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దిస్ ఇస్ ఏ టైప్ ఆఫ్ సక్కలెంట్ అండి. దిస్ నీడ్ వెరీ, అసలు వాటర్ పోయిపోయినా కూడా ఏం కాదు, చాలా నాళ్ళు పోయిపోయినా కూడా. సో మనం కొంచెం ఈ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ డ్రెసెనా, నారో డ్రెసెనా అంటారు. అంటే ఇది వైడ్గా ఉంటే వైట్ డ్రెసెనా అంటారు, ఇది నారోగా ఉన్న లీవ్స్ కాదు నారో డ్రెసెనా అంటాం దీన్ని. ఇది బ్యాంబూ ప్లాంట్. టెర్రకోటా వర్క్లో మేము బ్యాంబూ ప్లాంట్ని పెట్టామన్నమాట. అండ్ దిస్ ఇస్ ఇంగ్లీష్ ఐవీ ప్లాంట్ అండి. ఇట్ ఈస్ ఆల్సో హైలీ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇంగ్లీష్ ఐవీ అంటాం. ఇట్స్ ఎ క్రీపర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ చైనా గ్రాస్ అండి. ఈ 2. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఏ టైప్ ఆఫ్ వీడ్ అండి. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది, చాలా తొందరగా గుత్తులు అవుతాయి అన్నమాట. అండ్ ఈజీగా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఎడెండియమ్స్ అండి. వీటికి అసలు నీరు పెద్ద అవసరంలో, విపరీతం ఎండ కావాలి, ఎప్పుడూ ఫ్లవరింగ్ ఉంటున్నాయి. ఇట్స్ ఏ డెజర్ట్ టైప్ ఆఫ్ ప్లాంట్ అండి విత్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్. దీస్ ఆర్ కాల్డ్ ఎడెండియమ్స్. ఇది టైప్ ఆఫ్ హైబిస్కస్ మందార పువ్వు. This is bamboo plant. This is begonia andi. And these are again మనకి సక్కలెంట్స్ అనమాట. ఇలా కొంచెం పెంచి ఉంచుకుంటాము. నా ఎమర్జెన్సీకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాంట్స్ కోసం వస్తే మేము పెట్టిస్తాం అనమాట. ఇంట్లో యూజ్డ్ అండ్ ఇంకా పనికిరాని టైర్స్ అన్నీ ఉన్నా కూడా, ఏ వస్తువు అయినా కూడా కొంచెం కంటైనర్లా కంటైన్ చేసే కెపాసిటీ ఉంటే, పెయింట్ డబ్బాలు కానీ టైర్స్ కానీ ఏది వేస్ట్ చేయకుండా దానిలో ప్రతి దానిలో ఒక మొక్క పెట్టుకోండి. చాలా సింపుల్గా మట్టి వేసుకుని ఒక మొక్క పెట్టుకుంటే మీకు ఉపయోగకరం, సమాజానికి ఉపయోగకరం ముఖ్యంగా. సో ఈవెన్ మట్టి కుండలు సమ్మర్ తర్వాత చాలామంది పాత కుండలను పడేస్తారు. అవి పడేయకుండా ఆటలో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు. సో అది కూడా మట్టి కాబట్టి మాయిశ్చర్ బాగా రిటైన్ చేస్తుంది. సో ఏది వేస్ట్ లేదండి, ఎవ్రీథింగ్ కెన్ బి యూజబుల్. ఎస్పెషల్లీ కొంచెం కంటైనర్లా మట్టి పట్టేది ఏ వస్తువు అయినా సరే మొక్క పెట్టేసుకోండి. లైట్గా పెయింట్లు వేసుకుంటే, కలర్ఫుల్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. కోకోనట్ ఫైబర్తో చేసిన బర్డ్స్ నెస్ట్ ప్యాటర్న్ అండి. పాట్ లోపల షెల్ పెట్టుంది, దానిలో మట్టి వేసి ఇలాంటి కొంచెం యాంగులర్గా గ్రో అయ్యే ప్లాంట్స్ని దీనిలో పెడుతున్నాం అనమాట. ఇది చాలామందికి చాలా ఇంట్రెస్ట్గా కొనుక్కుంటున్నారు. ఇవన్నీ బర్డ్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా మాకు బర్డ్స్ చిర్పింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏదో లోన్లీగా ఫీల్ అవ్వము. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటే చదువుకున్నా కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో వీ హ్యావ్ కాక్టైల్స్ అండ్ లవ్ బర్డ్స్ అండి. ఇంటీరియర్ గార్డెన్ కోసం కుండీలు, మొక్కలు కావలసిన వారు 733 075 507 9866127927 ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీ అభిరుచికి తగినట్లుగా కుండీలను డిజైన్ చేసి ఇస్తారు.